అంటే మీరు అంటే మీ మధ్యన కోఆర్డినేషన్ లేక ప్రెస్ మీద నిన్న మీ దగ్గర తిమ్మాయిపేట ఎస్ఐ ఘర్షణ దిగింది ప్రెస్ వాళ్ళతో. ఒక చిన్న విషయం నేను ఇప్పుడు సార్ ప్రెస్ మీట్ మీరు ఇక్కడ యాక్చువల్గా మనం ఏంటంటే ఈ చిన్న పాపది అనుమానాస్పదమైనటువంటి మృతని ఫోరెన్సిక్స్ డాక్టర్ గారిని పిలిపించి మనం పోస్ట్ మార్టం చేయించాం. అదేంటంటే ఫోరెన్సిక్ డాక్టర్ గారు వచ్చినప్పుడు వాళ్ళకు డాక్టర్లు కూడా తెలుస్తారు. మరి అలా ఉన్నటువంటి డాక్టర్లకు అందరికీ కూడా తెలవాలని లేదు. ఎవరైనా తెలియని డాక్టర్ని ఏమన్నా అడిగితే వాళ్ళు ఏమైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో నాకు తెలియదు. కాకపోతే హాస్పిటల్ కూడా అందరికీ డాక్టర్లకు తెలుసు, ఫోరెన్సిక్ డాక్టర్ గారు వచ్చారు పోస్ట్ మార్టం చేశారు అనేటటువంటి విషయం అందరికీ తెలుసు. అలా ఎవరికైనా తెలియని వాళ్ళు ఏమన్నా వాళ్ళకి చెప్పిరేమో అది కరెక్ట్గా తెలియదు. 100% మాకు వాళ్ళ కోఆర్డినేషన్ ఉంది. కోఆర్డినేషన్తోనే ఫోరెన్సిక్ డాక్టర్ గారిని పిలిపించి మేము పోస్ట్ మార్టం చేసాం. సూపరింటెండెంట్ కూడా కాలేజీనే చెప్పాను. నేను పోయిన ఫిజికల్గా నేను ఎస్ఐ సిఐ ముగ్గురం పోయి దగ్గరుండి డెడ్ బాడీని ఎగ్జామిన్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి పోస్ట్ మార్టం ఇచ్చాను. నేను 2 సార్లు పోస్ట్ మార్టం అయినా కూడా 2 సార్లు నేను డాక్టర్ గారితో ఫోన్లో మాట్లాడి డాక్టర్ గారు ఏంటి పరిస్థితి అంటే చేస్తున్నాం సార్ మీ డ్రెస్ మీకు ఉంటుంది కాదన కానీ డ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసేటప్పుడు డ్రెస్ వాళ్ళ మీద తిమ్మాజిపేట ఎస్ఐ అది ఏదన్నా చిన్న ఏమన్నా మిస్అండర్స్టాండింగ్ జరిగితే నేను మా ఎస్ఐల తరఫున నేను ఎక్స్క్యూజ్ చెప్తున్నా. మీరు అపార్థం చేసుకోవద్దు. మేమందరం కూడా మిత్రులు కలిసి పనిచేస్తున్నాము. మేము సొసైటీ కొరకు మేము ఏదైతే పనిచేస్తున్నామో మీరు కూడా అదే విధంగా పనిచేస్తున్నారు. చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే దయచేసి మీరు అపార్థం చేసుకోవచ్చు. ఏదంటే మేము కన్సిడరేషన్ చేస్తాము. మా ఎస్ఐలు కూడా ఆల్రెడీ నేను చెప్పిన మళ్ళీ కూడా చెప్తాను. మనకు 17, 18, 19 ఈ 3 రోజులు కుమ్మరిలో ఈ మల్లికార్జున స్వామి జాతర జరిగింది. కుమ్మరిలో ఈ మల్లికార్జున స్వామి జాతరలో 17వ తారీఖు రోజు ఎడ్ల బండ్ల ఉత్సవాలు జరిగినాయి. 19వ తారీఖు రోజు భక్తులందరూ కూడా దర్శనాలు చేసుకున్నారు. 19వ తారీఖు రోజు ఈ కళ్యాణోత్సవం జరిగింది. అయితే 18వ తారీఖు రోజు భక్తులు అందరూ కూడా దేవుని దర్శనం చేసుకున్నటువంటి క్రమంలో ఈ కుమ్మెర గ్రామానికి చెందినటువంటి సాకరి కులస్తులు కొంతమంది దర్శనం చేసుకోవడానికి పోయినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఈ శ్రీనివాసరెడ్డి అనే అతను క్యూ లైన్ మెయింటైన్ చేసేటటువంటి క్రమంలో వాళ్ళని జరగమని చెప్పేసి చేయబట్టి కొంచెం పుష్ చేసినప్పుడు మా చేయి మమ్మల్ని ఎందుకు దొబ్బుతున్నారని చెప్పేసి వాళ్ళకి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగి ఒకరికొకరు బూతులు తిట్టుకున్నారు. అందరు కలిసి బయటకు వెళ్ళిపోయినారు. వాళ్ళు లేడీస్ అంతా కూడా బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఈ సాకల్ కులస్తులకు సంబంధించినటువంటి మౌనిక అనే ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె ఒరిజినల్గా వచ్చేసి క్యాస్ట్ బై ఎస్సీ. మనకు నిన్నటి వరకు కూడా ఆమె ఎస్సీ కులస్తురాలు అనే విషయం మనకు తెలియదు. చాకలోని ఊర్లో కూడా చాకలోని అనుకుంటారు, మనం కూడా చాకలోని అని అనుకున్నాము. మనకు కూడా వాళ్ళు ఆమె ఎస్సీ అనే విషయం మనకు తెలియదు. ఈ చాకలి గణేష్ అనే అతను వచ్చి అక్కడికి వచ్చి ఏమైందని భార్యని అడిగితే వీళ్ళందరూ కూడా ఏం చెప్పినారంటే ఇట్లా శ్రీనివాసరెడ్డి నన్ను దర్శనం చేసుకునేటటువంటి క్రమంలో నన్ను ఇట్లా బూతుమాటలు తిట్టిండని చెప్పిన తర్వాత ఈ గణేష్ ఏం చేసిందంటే ఆ శ్రీనివాసరెడ్డి దగ్గరికి పోయి నన్ను ఎందుకు మా భార్యని మా అమ్మని మా అక్కని ఎందుకు బూతులు తిట్టినామని చెప్పేసి అడిగాను. అక్కడ ఆ శ్రీనివాసరెడ్డికి తర్వాత ఈ చాకలి కులస్తులకు మధ్యన గొడవ జరిగి కప్పులు జరిగి ఒళ్ళోని కొట్టుకున్న క్రమంలో ఎవరో వీళ్ళ దాంట్లో ఒక రాయి తీసుకుని కొడితే హెడ్ ఇంజరీ అయింది. శ్రీనివాసరెడ్డికి హెడ్ ఇంజరీ అయిన తర్వాత ఇద్దరు కూడా మా పోలీస్ స్టేషన్కి వచ్చారు. 2 పార్టీలు పోలీస్ స్టేషన్కి వచ్చినాయి. ఎస్ఐ గారికి వచ్చి ఇద్దరు కూడా చెరొక కంప్లైంట్ ఇచ్చారు. శ్రీనివాసరెడ్డి ఏమో సాకలోళ్ళు రాయి తీసుకుని కొట్టితే నా తల పలిగిందని ఒక దరఖాస్తు ఇచ్చారు. దాని మీద ఒక కేసు నమోదు చేశారు. ఈ సాకలోళ్ళు ఏమో నన్ను బూతులు తిట్టిరు, చేతులతో కొట్టిరని ఒక దరఖాస్తు ఇచ్చినటువంటి క్రమంలో అది కూడా ఒక కేసు జీడీ ఎంటర్ చేసేసి కోర్టు పర్మిషన్ తీసుకొని కేసు రిజిస్టర్ చేద్దామన్న ఉద్దేశంతో దాన్ని కూడా తీసుకున్న తర్వాత అది అక్కడికి అయిపోయింది. చిన్న ఇష్యూ కదా, మ్యాటర్ చిన్న ఇష్యూనే, సరే సబ్సైడ్ అయిపోతుంది. ఇంకా పెద్ద మనుషులంతా కూర్చొని మాట్లాడుకుంటారు. 2 రోజులు పోతే ఊళ్ళో ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మనం అందరం కూడా అనుకున్నాం. సబ్సిక్వెంట్గా ఇది ఏమైందంటే నిన్న ఉదయం ఆ చిన్న పాప చనిపోయింది. వాళ్ళు ఆ రోజు కొట్లాట వల్ల చనిపోయింది. పలానా వాళ్ళ మీదే మాకు అనుమానం ఉందని చెప్పేసి వచ్చి పోలీస్ స్టేషన్కి ఒక దరఖాస్తు ఇచ్చినప్పుడు మేము ఏం చేసినామంటే కేసు నమోదు చేసినాం. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి హాస్పిటల్కి తీసుకుపోయిన తర్వాత డెడ్ బాడీని ఎస్ఐ గారు, సిఐ గారు, నేను ముగ్గురం కలిసి క్షుణ్ణంగా పరిశీలన చేసినాం. ఆ చిన్న పాప శరీరం మీద చిన్న ఒక స్క్రాచ్ మార్క్ కూడా ఎక్కడ కూడా కనపడలేదు. మేము ఏం చెప్పినామంటే పోస్ట్ మార్టం చేపిస్తున్నాం. బాడీ పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఈ అమ్మాయి న్యాచురల్ డెత్ లేకపోతే ఏమన్నా వీళ్ళు స్కఫుల్ చేయడం వల్ల ఎక్కడన్నా ఇంటర్నల్ బ్లీడింగ్ కానీ లేకపోతే ఏమైనా దెబ్బలు తగిలి చనిపోయిందా
అనేటటువంటిది డాక్టర్ గారు పోస్ట్ మార్టం చేస్తారు. పోస్ట్ మార్టం చేసిన తర్వాత నివేదిక వచ్చిన తర్వాత ఒకవేళ అట్లేదని ఉంటే మనం మర్డర్ కేసు కూడా పెట్టి రిమాండ్ చేస్తామని చెప్పి అయిన తర్వాత ఇది అక్కడికి వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ అయ్యి పోస్ట్ మార్టం చేయించారు. పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత సమ్ విలేజ్ పాలిటిక్స్ వల్ల అది రాత్రి సిచ్యువేషన్ అంతా కూడా ఎగ్జాగరేషన్ చేసి విశారదన్ మహారాజు తర్వాత ఇంకా కొంతమంది బిఎస్పీ వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేసిన తర్వాత మళ్ళీ మాకు ఫస్ట్ జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద మళ్ళీ కేసు కావాలి సార్ అంటే, సరే మీరు ఏమిస్తారో ఇవ్వండి, దాని ప్రకారం మేము కేసు చేస్తామని చెప్పేసి రాత్రి అందరిని కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఇచ్చినటువంటి దరఖాస్తు మీద మళ్ళీ ఒక కేసు రిజిస్టర్ చేయడం. కేసు ఏంటంటే మమ్మల్ని చేతులతో కొట్టిరు, బూతులు తిట్టిరు, చంపడానికి ప్రయత్నం చేసిరు, ఐరన్ రాడ్లు తీసుకొని కొట్టి చంపడానికి ప్రయత్నం చేసిరు. అదేవిధంగా ఈ అమ్మాయి యాక్చువల్గా మాకు శాఖలోనే తెలుసు, ఎస్సీ కులస్తురాలని తెలియదు. రాత్రి ఈమె ఎస్సీ కులస్తురాలంటే మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టి మళ్ళీ ఒక కేసు నమోదు చేసి ఈరోజు ఒక 4 వ్యక్తులను తీసుకొచ్చినాం. వాళ్ళ 4 కూడా రిమాండ్ చేస్తాం. ఈ కేసులో మేము ఇప్పటి వరకు కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఎక్కడ కూడా చిన్న డీవియేషన్ లేకుండా ఇన్వెస్టిగేషన్ చేసినాం. ఇంకా ఫర్దర్ ఏదైనా ఉంటే కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేసి చట్ట ప్రకారంగా ఏదైతుందో అది పద్ధతి ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, కేసు ఫైనలైజ్ చేస్తాం. దీంట్లో అనవసరమైనటువంటి రాజకీయ నాయకులు కానీ లేకపోతే కుల సంఘాల వ్యక్తులు కానీ ఎవరు కూడా అనవసరంగా రాద్ధాంతం చేసి మేము చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్కు ఆటంకం కలిగించవద్దు. అదేవిధంగా ఈ రాస్తారోకులు కానీ ధర్నాలు కానీ చేసి ఈ ప్రజాశాంతికి కానీ లా అండ్ ఆర్డర్ కానీ ఇబ్బందులు కలిగియవద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పటి నుంచి ఏదైనా చేస్తే మాత్రం అటువంటి వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకుంటాం. సార్ 4 పేర్లు సార్. 4 పేర్లు. ఒక ఆయన శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, తర్వాత మధుసూదన్ రెడ్డి ఉన్నాడు, శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు, ఇంకొక అతను ఉన్నాడు, ఆయన పేరు ఇల్లు లేదు, వెరిఫై చేస్తాం అసలు అతను ఉన్నాడా లేదా. 4 అయితే ఇప్పుడు మనకి ఇల్లు ఉన్నవారు ఉన్నారు నా దగ్గర. సర్పంచ్ కూడా కొట్టిందని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అది కూడా వెరిఫై చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. ఇప్పుడు ఉన్న దాని ప్రకారంగా మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఆ ఇంపార్టెంట్ పర్సన్ 4 అనుకొని తీసుకొచ్చినాం. దాంట్లో 3 వ్యక్తులు ఉన్నారు. 3 కూడా మేము ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. ఎవరు? శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి. ఇంకా ఎవరున్నారు కూడా వెరిఫై చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తాం, కేసు ఫైల్ చేస్తాం.